ఈ రోజున భారీ యూటర్న్ మీ జీవితంలో. ఈ ఒక్కటి మారబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితం కలగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. మీ తోటి మనుషుల కంటే గొప్పగా ఉండడంలో ఎటువంటి గొప్పతనము లేదు. మీ గత స్వరూపం కంటే, అంటే నిన్నటి మీకంటే నేటి మీరు గొప్పగా ఉండడంలోని నిజమైన గొప్పదనం దాగి ఉంది. ఈ మాట ఈరోజు ఈ రాశి జాతకులకు కేవలం ఒక సువిచారం మాత్రమే కాదు, జీవిత సత్యం. ప్రస్తుతం మీరు ఏలిన నాటి శని సాడే సతి యొక్క పరిపక్వ దశలో ఉన్నారు. ఇక్కడ మీ పోటీ బయట ప్రపంచంతో కాదు, మీ సొంత గతాన్ని దాటడంలోనే ఉంది. ఈరోజు మనం అత్యంత సున్నితమైన కాలఖండం ఈ రాశి జాతకులకు ఉంది అని చెప్పక తప్పదు. ఉన్న సమయాన్ని శాస్త్రీయంగా సూక్ష్మంగా ఈ వీడియోలో విశ్లేషించబోతున్నాము. జ్యోతిష శాస్త్రంలో ఒక అచంచలమైన నియమం ఉంది. ఈ రోజున మొత్తంగా మీకు పునాది కాబోతుంది. ఈరోజు ఈ యొక్క పరిస్థితి గ్రహ విన్యాసాన్ని మీరు అర్థం చేసుకుంటే మొత్తంగా ఈరోజు మొత్తం వ్యూహాత్మక ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఒకవైపు మీ జాతకంలోని ధన విషయంలో ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక పోరాటాన్ని అంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మీ పనిలో, మీ వృత్తిలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ భారీ ఎదుగుదలను తీసుకురాగలదు. కానీ ప్రతి వెలుగు వెనుక ఒక నీడ ఉంటుంది. ఇదే సమయంలో అంగారకుడు, కుజుడు, శని మధ్య ఒక దృష్టి సంబంధం ఏర్పడుతుంది. దీనిని కనుక నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని న్యాయపరమైన చిక్కుల్లోకి లేదా ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టవచ్చు. ఈ రోజు నుంచి రాబోయే కొన్ని రోజుల్లో, కొన్ని నిమిషాల్లోనే అత్యంత శక్తివంతమైన సమయాన్ని 4 ప్రధాన స్తంభాల ద్వారా అర్థం చేసుకోవాలి. మా ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు. రాహువు మీ వ్యక్తిత్వంలో దాస్తున్న ఆ అదృశ్య ప్రమాదాల పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడమే. ఈ విశ్లేషణ చివరికి మీ దగ్గర కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తిని ఎలా పెంచుకోవాలి, మీ భద్రతను ఎలా చూసుకోవాలి అని ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి మీ మనస్సును ఏకాగ్రం చేయండి, శ్రద్ధగా వినండి. ఆకాశ మండలంలోని గ్రహాల సభ మీకోసం ఏ తీర్పును వినిపిస్తుందో ఈరోజు చూద్దాము. అందరికంటే ముందుగా అత్యంత శక్తివంతమైన వార్త ఏమిటంటే, మీ 11వ భావం అంటే ధనుస్సు రాశిలో ప్రస్తుతం చతుర్గ్రహ యోగం ఏర్పడింది. ఇక్కడ సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కలిసి కూర్చున్నాయండి. జ్యోతిష శాస్త్రంలో 11వ భావం కోరికలు తీరే ఇల్లు. ఎప్పుడైతే 4 శక్తివంతమైన గ్రహాలు ఇక్కడ ఉంటాయో దాని అర్థం స్పష్టం. విపరీతమైన లాభాలు, మీ సామాజిక పరిధి, మీ ఆదాయం మరియు మీ అన్నయ్యలు లేదా అక్కయ్యలతో సంబంధాలు అన్నీ ఈ సమయంలో అత్యున్నత శక్తితో ఉన్నాయి. రెండవ ముఖ్య విషయం ఏమిటంటే, ఈ రోజున శనిదేవుడు మీ 2వ భావంలో అంటే ధన భావంలో మీనరాశిలో ఉన్నారు. శని ఇక్కడ మార్గంలో ఉన్నారు. అలాగే ధన భావంలో కూర్చున్నప్పుడు మీ పూర్తి ధ్యాస ఇప్పుడు డబ్బు కూడబెట్టడం పైనే ఉందని ఇది స్పష్ట సంకేతం. శని మీకు స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మిత్రులారా, కథలో మలుపు ఇక్కడే వస్తుంది. ఈ రోజున ఈ తిథి ఒక చాలా అస్థిరమైన యోగం ఏర్పడి ఉంది. 11వ భావంలో కూర్చున్న కుజుడు తన 4వ దృష్టిని నేరుగా మీ 2వ భావంలో ఉన్న శనిపై వేస్తున్నాడు. కుజుడు అగ్ని, శని నూనె. కుజుడు శనిని చూసినప్పుడు డబ్బైతే వస్తుంది, కానీ దాంతోపాటు ప్రమాదాలు కూడా వస్తాయి. మీరు వింటుంది అక్షరాల వాస్తవమే. ఈరోజు ఈ తిథి నాడు ఇటువంటి దశ గ్రహ గోచర స్థితి మీకు కానవస్తుంది. అలాగే కుటుంబ కలహాల ఆస్కారం కూడా ఈరోజు పెరగొచ్చు. ఈ కాలానికి ఇదే అతి పెద్ద రెడ్ అలర్ట్. 4వ ముఖ్యమైన అంశం ఏమిటంటే, రాహువు మీ లగ్నంలో ఉన్నారు, కేతువు మీ 7వ భావంలో ఉన్నారు. రాహువు లగ్నంలో ఉండడం అంటే మీరు సామాజిక కట్టుబాట్లను తెంచేసుకోవాలంటూ కోరుకుంటారు. మీలో ఒక తిరుగుబాటుదారుడు నిద్రలేస్తాడు. కేతువు 7వ భావంలో ఉండడం అంటే మీరు బంధాల పట్ల కొంచెం వైరాగ్యం లేదా విరక్తి అనుభవిస్తారు. కాబట్టి మేము చెప్పే అన్ని పాయింట్లను కలిపి ఒక తీరుగా మారిస్తే గనక ఈ రోజున ఈ యొక్క తిథి మీకు ఉన్న
మూల మంత్రం. భారీ ఆశయాలు నిండిన పవర్స్ వస్తాయి, కానీ రోడ్డుపై ప్రమాదం ఉండొచ్చు. ఇప్పుడు మీ గురించి అంటే మీ వ్యక్తిత్వం, మీ స్వభావం మరియు మీ మానసిక స్థితి గురించి మాట్లాడుకుందాము. రాహువు మీ లగ్నంలో ఉన్నారు. రాహువు విస్తరణను కోరుకునే గ్రహం, కానీ అది భ్రమతో కూడి ఉంటుంది. ఈ సమయంలో మీలో ఒక వింతైన కోరిక పుడుతుంది. సంఖ్యలు తెంచుకోవాలని, సమాజం, కుటుంబం లేదా ప్రపంచం మీపై విధించిన ఆంక్షలను బద్దలు కొట్టాలని మీకు అనిపిస్తుంది. మీ స్వభావం కొంచెం ఈరోజు రహస్యంగా మారుతుంది. రాహువు మీకు ఒక దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. మీ మెదడులో ఏం జరుగుతుంది, మీ తదుపరి అడుగు ఏమిటి అనేది మీ అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ఊహించలేరు. ఇది మీ ముఖంపై భావాలను కనిపించనీయకూడని సమయం. అంతేకాకుండా 11వ భావంలో సూర్యుడు, కుజుడు వంటి అగ్నితత్వ గ్రహాలు ఉన్నందున ఈ రోజున మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. మీరు ఏ సవాలునైనా ఓడించగలరని మీకు అనిపిస్తోంది. మీ అవచేతన మనసులోని భయం, సబ్కాన్షియస్ ఫియర్ ఇప్పుడు మాయమవుతుందని గ్రహాలు చెప్తున్నాయి. మీరు మానసిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెడదాము. ఇక్కడ డేటా మనకి 2 ప్రత్యేక హెచ్చరికలను ఈరోజు ఇస్తోంది. మొదటి హెచ్చరిక పొట్టకు సంబంధించింది. గురువు మీ 5వ భావంలో ఉన్నారు. గురువు శుభగ్రహమే అయినప్పటికీ మిథున రాశిలో ఉండడం వల్ల, సున్నితమైన జీర్ణ వ్యవస్థను సూచించడం వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్ట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందంటూ గ్రహాలు ఈరోజు హెచ్చరిస్తున్నాయి. మా ఖచ్చితమైన సలహా ఏమిటంటే ఈ రోజున రోడ్డు పక్కన బండ్ల మీద ఆహారం లేదా బాగా నూనె ఉన్న ఆహారం పూర్తిగా మానేయండి. రెండవ హెచ్చరిక అత్యంత తీవ్రమైంది. వాహన భద్రత. ఈ రోజున మీరు ఈ రోజు నుండి మొదలుపెట్టి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కుజుని దృష్టి శనిపై ఉంది. జ్యోతిష్యం స్పష్టంగా చెప్తుంది, మద్యం సేవించి వాహనం నడపొద్దు. దీన్ని తేలికగా తీసుకోవద్దు. ఈ కలయిక తరచుగా గాయాలు, వాహన నష్టం లేదా పోలీసు చలాన్లకు కారణమవుతుంది. మీ రోగ నిరోధక శక్తి బాగుంది. ఆరోగ్యం మొత్తానికి బాగానే ఉంటుంది, కానీ బాహ్య గాయాలు, ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయ్యే అవకాశం బలంగా ఉంది. అందుకే మీరు ఎప్పుడు బండి తీసుకుని బయటకు వచ్చినా స్పీడ్ మీటర్ మీద కన్ను ఉంచండి. అలాగే మెదడును చల్లగా ఉంచుకోండి. ఇప్పుడు అందరూ ఎదురు చూసే ఆ ప్రశ్నకు వద్దాము. డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది? మిత్రులారా, ఆర్థిక దృష్టికోణంలో ఈ రోజున స్వర్ణయుగమే, అలాగే పరీక్ష సమయమే. 2 కూడా మేము చెప్తున్నట్లుగా 11వ భావంలో 4 గ్రహాల సమూహం ఉంది. జ్యోతిష్యంలో 11వ భావం లాభస్థానం. సూర్యుడు ప్రభుత్వం లేదా అధికారుల నుంచి లాభాన్ని ఇస్తాడు. కుజుడు ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, టెక్నికల్ రంగాల నుంచి డబ్బు తెస్తాడు. బుధుడు వ్యాపార ఒప్పందాలు మరియు కమిషన్ల నుంచి డబ్బు తెస్తాడు. శుక్రుడు లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ మరియు కళల నుంచి డబ్బు తెస్తాడు. కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా ధన ప్రవాహం బలంగా ఉండబోతుంది. గత సంవత్సరంలో మీరు పడ్డ కష్టానికి ఫలితం ఏ రోజునే మీకు దక్కబోతుందంటూ గ్రహాలు చెప్తున్నాయి. ఒక మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని ఆర్థిక భారాల నుంచి విముక్తి చేస్తుంది. కానీ ఆగండి, మీ 2వ భావంలో శని ఉన్నారు. వారిపై కుజుడు దృష్టి ఉంది. దీని అర్థం ఏమిటంటే డబ్బు వస్తుంది, మీరు దానిని గాలిలో ఎగరేస్తారు. ఇది ప్రత్యేకంగా చెప్తున్న మాట. ఈ రోజున మీరు ఏమిటంటే మీ చేతి ఖర్చుపై నియంత్రణ ఉండదు. మీరు ఆలోచించకుండా షాపింగ్ చేస్తారు. బహుశా మీరు బండిపై ఖర్చు చేయొచ్చు, లేదా స్నేహితులతో పార్టీలు లేదా ఇంటికి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనొచ్చు. డబ్బు ఎలాగో వస్తుంది కదా అని ఖర్చు చేయాలి అని అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, శని పొదుపును కోరుకుంటారు. మీరు డబ్బును ఆపకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. మరొక శుభవార్త కూడా ఉందండి. 5వ భావంలో గురువు మరియు చంద్రుని సంబంధం ఈ రోజు గజకేసరి యోగం సక్రియం చేస్తోంది. ఏదైనా పెద్ద ఆర్థిక ఒప్పందం బహుశా ఎక్కడి నుంచో ఆగిపోయింది ఈ సమయంలో క్లియర్ అవుతుంది. షేర్ మార్కెట్లో ధనం పెట్టుబడి పెట్టేవారికి ఇది అత్యంత ప్రగతిశీల సమయం. కాబట్టి డబ్బు విపరీతంగా వస్తుంది. మీరు కేవలం మీ ఖర్చు చేసే అలవాటు నియంత్రించుకోవాలి. ఇప్పుడు మీ కర్మక్షేత్రం గురించి అంటే కెరియర్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ పదవి, ప్రతిష్టలు, పెరుగుదల గురించి ఉంది. సూర్యదేవుడు 11వ భావంలో ఉన్నారు.
అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక మీ 12వ భావంలోకి రాబోతున్నారు. సూర్యుడు రాజు. ఈ సమయంలో మీకు పదవి పవర్ లభిస్తాయని గ్రహాలు చెప్తున్నాయి. ఆఫీసులో మీ సీనియర్లు మీ బాస్ మీ మాట వింటారు. మీరు ప్రమోషన్ కోసం మాట్లాడాలి అనుకుంటే గనక ఈ రోజు కంటే ముందు సమయం చాలా శుభప్రదం. మీలో ఒక నాయకత్వ లక్షణం కనిపిస్తుంది. అది అందరినీ ప్రభావితం చేస్తుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ప్రాపర్టీ నిర్మాణం లేదా భూమికి సంబంధించిన వారికి ఇది జాక్ పాట్ సమయము. ఎందుకంటే కుజుడు మీ 10వ భావ అధిపతి ప్రస్తుతం 11వ భావంలో ఉన్నారు. ఇది అత్యంత పెద్ద విషయంగానే మనం చెప్పక తప్పదు. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇక్కడ ఏమిటంటే ఉచ్చ స్థితిని కుజుడు పొందుకుంటున్నాడు. ఒక ఉచ్చ కుజుడు కెరియర్లో మిమ్మల్ని కమాండర్గా మారుస్తాడు. దీని అర్థం ఏమిటంటే మీరు మీ పోటీదారులను ఈ రోజు చిత్తు చేస్తారు. మీ అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి ఇది అద్భుత సమయం. ఒక చాలా ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. ఈరోజు శుక్రుడు ఏమిటంటే గనక సూర్యుడు, శుక్రుడు మరియు కుజుడు ముగ్గురు గ్రహాలు మీ 12వ భావంలోకి షిఫ్ట్ అవుతారు. ఈరోజు విదేశాలు మరియు దిగుమతి ఎగుమతికి సంబంధించింది. దీని అర్థం మీరు ఈ రోజున స్థానిక లాభాలపై ఈ రోజు మీరు దృష్టి పెడతారు. కానీ మీ కెరియర్లో గ్లోబల్ ప్రపంచ స్థాయి అవుతోంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి ఫైల్ పెట్టాలనుకున్నా లేదా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో దరఖాస్తు చేయాలనుకున్నా ఈ గోచారం మీకు 100% సహకరిస్తుంది. ఇప్పుడు బంధాల విషయానికి వద్దాము. ప్రేమ, వివాహం, కుటుంబం. నిజం చెప్పాలంటే ఇది అత్యంత ఎక్కువ మరమ్మత్తు మరియు జాగ్రత్త అవసరమైన స్థలము. మీ 7వ భావంలో కేతువు కూర్చున్నాడు. కేతువు ఒక తల లేని గ్రహం. ఇది విడదీయడాన్ని లేదా దూరాన్ని తెచ్చేస్తోంది. ఈరోజు మధ్యలో మీరు మీ యొక్క పనిలో ఎంత బిజీగా ఉంటారంటే మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మీ జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్కు అనిపిస్తుంది. బంధాలలో సంభాషణ లోపం రావచ్చు. వినండి, రాహువు మీ లగ్నంలోనే ఉన్నారు. రాహువు మరియు కేతువుల ఈ అక్షం కొన్నిసార్లు నమ్మక ద్రోహం లేదా గుప్త సంబంధాల వైపు నడిపిస్తోంది. గ్రహాల ఖచ్చితమైన హెచ్చరిక ఏమిటంటే ఈ సమయంలో మీరు మీ పార్ట్నర్ను మోసం చేసినా లేదా ఏదైనా తప్పు సంబంధం పెట్టుకున్నా కేతువు మిమ్మల్ని వెంటనే పట్టుకుంటారు. మీ పరువు మట్టిలో కలిసిపోవచ్చు. అందుకే నమ్మకం మాత్రమే కీలకం. కుటుంబం విషయంలో ఈరోజు ఈ తేదీ ఒక నిర్ణయాత్మక మలుపు అవుతుంది. శుక్రుడు 12వ భావంలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో సుఖం మరియు శాంతి పెరుగుతుంది. ఎప్పటి నుంచో నలుగుతున్న ఏదైనా పాత పితృ ఆస్తి వివాదం ఇప్పుడు పరిష్కారం అయ్యే దిశగా ఉంది. మీరు కుటుంబానికి కేంద్ర బిందువు అవుతారు. కానీ అవును, తమ్ముళ్ళు లేదా చెల్లెళ్లతో చిన్నపాటి గొడవలు రావచ్చు. వారు మీతో అబద్ధం చెప్పొచ్చు లేదా ఎదురు సమాధానం ఇవ్వచ్చు. నా సలహా ఏమిటంటే ప్రస్తుతం వారిని ఇగ్నోర్ చేయండి, వాదించకండి. సింగిల్గా ఉన్న ఈ రాశి జాతకులకు ఈ సమయం బాగుంటుంది. శుక్రుని గోచారం మీకు ఏదైనా విదేశీ సంబంధం లేదా దూర ప్రాంత వ్యక్తితో పరిచయం కలిగించవచ్చు. ఇప్పుడు మేము గృహిణుల గురించి ప్రత్యేక విషయం మాట్లాడాలనుకుంటున్నాము. తరచుగా రాశి ఫలాల్లో వ్యాపారం, ఉద్యోగం గురించి మాట్లాడతారు. కానీ ఇంటిని నడపడమే అతిపెద్ద మేనేజ్మెంట్. ఈ రాశి స్త్రీలకు ఈ రోజున ఈ యొక్క తిథి సమయం అత్యంత బిజీగా ఉంటారు. మిశ్రమ భావోద్వేగాలతో ఉంటుంది మీకు. మొదటి విషయం, మీ 2వ భావంలో శనిదేవుడు ఉన్నారు. 11వ భావంలో 4 గ్రహాల గుంపు ఉంది. దీని ప్రభావం నేరుగా మీ ఇంటి బడ్జెట్పై పడుతుంది. భర్త ఆదాయం పెరగడం వల్ల మీ చేతిలో ఎక్కువ డబ్బు ఆడుతుంది. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. కానీ కుజుడి దృష్టి శనిపై ఉన్నందున ఇంటి కోసం ఏదైనా పెద్ద వస్తువు కొనాలని, కొత్త ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ లేదా వంటగది రెనోవేషన్ చేయాలంటూ మీ మనస్సు లాగుతుంది. మా సలహా ఏమిటంటే గనక ఈ రోజు ఆగండి, ఆ తర్వాత ఖర్చు చేయండి. లేకపోతే బడ్జెట్ తారుమారు కావచ్చు. 2వ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఈ రోజున ఈ తిథి నాడు కుజుడు మీ 2వ భావాన్ని చూస్తున్నాడు. మీరు వంటగదిలో పనిచేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. గ్రహాల సమాచారం ప్రకారం గాయాలు, కాలడం లేదా కోసుకోవడం వంటి యోగం ఉంది. తొందరపాటులో వంట చేయొద్దు. గ్యాస్ మరియు కరెంటు పరికరాలు జాగ్రత్తగా వాడండి. 3వ పాయింట్, బంధాలకు సంబంధించింది. మీ 7వ భావంలో కేతువు ఉన్నారు. బహుశా ఈ రోజున
మీ భర్త తన పనిలో బిజీగా ఉండొచ్చు, లేదా ఇంటికి వచ్చాక ఏదో ఆలోచనతో మునిగిపోయి ఉండొచ్చు. వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని, లేదా మీ మాట వినడం లేదని మీకు అనిపించవచ్చు. కానీ మిత్రులారా, ఇది కేతువు ప్రభావం. వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లేదు. వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారు, లేదా విరక్తిగా ఉన్నారు. ఈ సమయంలో మీరు వారితో పోట్లాడకూడదు. వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఈరోజు తరువాత శుక్రుడు 12వ భావంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది. మీరిద్దరూ ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. ఒక చాలా మంచి వార్త ఏమిటంటే, గురువు 5వ భావంలో ఉన్నారు. కావున మీరు తల్లి అయితే పిల్లల నుంచి మీకు చాలా సంతోషం కలుగుతుంది. వారు చదువు, వారి ఫలితాలు లేదా వారి ప్రవర్తన మీకు ప్రశాంతత ఇస్తుంది. పిల్లల కారణంగా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంటి లక్ష్మి అని గుర్తుంచుకోండి. ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఉంటుందని భావించండి. పరిష్కారం దిశగా అడుగులు వేయండి. ఇంటి లక్ష్మి ఏదైనా చేస్తుంది. అలాగే ఈ రోజున డబ్బు వస్తుంది. కేవలం కోపం మీద, వంటగదిలో భద్రత మీద దృష్టి పెట్టండి. మిగిలిన సమయం శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు వరం కంటే తక్కువేమీ కాదు. మీ 5వ భావంలో దేవగురువు బృహస్పతి ఉన్నారు. వారు అక్కడి నుంచి 11వ భావంలో ఉన్న బుధుడితో ఒక పరివర్తన యోగం ఏర్పరుస్తున్నారు. ఇది ఒక మేధోపరమైన పవర్ హౌస్ కాంబినేషన్. రీసెర్చ్, పిహెచ్డి, డేటా సైన్స్ లేదా జ్యోతిష్యంలో ఉన్న విద్యార్థులకు ఇది అసాధారణ సమయము. మీ మెదడు దూరదృష్టితో ఉంటుంది. ఈరోజు మీరు చదివితే దాని ప్రయోజనం మీకు ఏళ్ల తరబడి ఉంటుంది. సబ్జెక్ట్ ఎంచుకోవడం గురించి ఉన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోతుంది. కేవలం ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాలి, అతి ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్. రాహువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు మీకు అంతా వచ్చు అనిపించవచ్చు. ఈ వైఖరికి దూరం జరగండి. మనం ప్రతి అంశాన్ని వివరంగా చూసాము. ఇప్పుడు మేము మీకు ఒక సారాంశం ఇస్తున్నాము. ఈరోజు మొత్తం సమయాన్ని మీరు 3 భాగాలుగా విభజించవచ్చు. దీన్ని నోట్ చేసుకోండి. మొదటి దశ ఏమిటంటే గనక మీకు ఖరీదైన దశ. డబ్బు చాలా వస్తుంది, కానీ ఖర్చు నియంత్రణలో ఉండదు. అందుకే ఫోకస్ కేవలం పొదుపుపై పెట్టండి. రెండవ దశ ఏమిటంటే గనక మీకు ఈ రోజున జాగ్రత్త దశ. ఇక్కడ కుజుడు శని ఘర్షణ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఫోకస్ మొదట భద్రత, సేఫ్టీ ఫస్ట్ పై ఉండాలి. అలాగే బండి మెల్లగా నడపాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అలాగే గజకేసరి యోగం యాక్టివ్ అవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు కూడా వస్తుంది. ఇక ఈ రోజున చివరాఖరి 3వ దశ ఏమిటంటే గనక మీకు మంచి మార్పు దశ. ఇక్కడ కుజుడు, సూర్యుడు, శుక్రుడు 12వ భావంలోకి వెళ్ళిపోతారు. ఫోకస్, ప్రాపర్టీస్ కొనడం, విదేశీ ప్రయాణం, కెరియర్లో ఉన్నత పదవిపై ఇలా ఈ రోజంతా 3 దశలుగా చిత్ర విచిత్రాలుగా ఉండబోతుంది. ఈ రోజు ఈ సమయం ఆర్థిక సంపన్నతని అలాగే ధనవంతులను చేస్తుంది. కానీ మీరు శక్తిని అనుభవిస్తారు. కేవలం షరతు ఒకటి, మీ వేగం, మీ మాటపై నియంత్రణ ఉంచుకోండి. ఇప్పుడు ఏలిన నాటి శని చివరి దశ కాబట్టి గ్రహాల స్థితి మిశ్రమంగా ఉంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేయడం తప్పనిసరి. గ్రహాల డేటా ఆధారంగా మేము మీకు 3 అత్యంత శక్తివంతమైన ఖచ్చితమైన పరిహారాలు చెప్తున్నాము. మొదటి పరిహారం భద్రత కోసము. ఎందుకంటే ఈ యొక్క తిథి నాడు కుజుడు శనిని చూస్తున్నాడు. ప్రమాదాల యోగం ఉంది కాబట్టి ఈరోజు నియమంగా ఉదయం నుండి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమంతుడు కుజుని యొక్క ప్రతికూల ప్రభావాన్ని వెంటనే తగ్గించేస్తాడు, కత్తిరించేస్తాడు. ఇది మీకు రక్ష కవచమవుతుంది. రెండవ పరిహారం మానసిక శాంతి మరియు ధనం కోసం. ప్రతిరోజు ఉదయం శివునికి జలాభిషేకం చేయండి. శనిదేవుడు శివుని పరమ భక్తుడు. నీరు పోయడం వల్ల మీ కోపం చల్లబడుతుంది. మీరు రాహు యొక్క ప్రతికూల ప్రభావాన్ని తొలగించుకుంటారు. మూడవ పరిహారం ఏ మంత్రం కాదు, కానీ అత్యంత ముఖ్యమైంది. ఈ రోజున ఈ తిథి నాడు మద్యం, మాంసాహారానికి కూడా దూరంగా ఉండండి. రాహు లగ్నంలో, కేతువు 7వ భావంలో ఉన్నారు. మత్తు మిమ్మల్ని తప్పుడు స్నేహాల వైపు మళ్లిస్తోంది. ఉన్న పరువును మట్టిలో కలిపిస్తోంది. అందుకే సాత్వికంగా ఉండండి. ఒక బోనస్ టిప్ ఈ రోజు మీకు, మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేయబోతుంటే కనుక ఈరోజు తర్వాత కుజుడు ఉచ్చ స్థితిలోకి వచ్చాక ఫైనల్ చేయడానికి ప్రయత్నించండి. మిత్రులారా, ఈ రాశి వారి పూర్తి జాతక చక్రం ఈ రోజున ఈ విధంగా ఉండబోతుంది.
ఈ మార్పులు కలగబోతున్నాయి. మీ జీవితాన్ని మార్చేసే రోజు అని గ్రహాల స్థితి చెప్పకనే చెప్తోంది. మీరు పాత కష్టాలను కుబుసంలా విడిచిపెట్టి ఒక కొత్త శక్తితో ఉద్భవించబోతున్నారు. భయపడాల్సిన పని లేదు. కేవలం జాగ్రత్త, అప్రమత్తత చాలా అవసరము. మీ దగ్గర శని యొక్క సహనం ఉంది. రాహువు యొక్క తీక్షణమైన బుద్ధి ఉంది. వీటిని సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ లోతైన విశ్లేషణ మీకు ఈ రోజున ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు ఈ సమాచారం విలువైందిగా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.